హాయ్ ఫ్రెండ్. సమ్మర్ వెకేషన్లో ఇంకా మనకి సమ్మర్ అయితే అయిపోతుంది. పిల్లలకి సెలవులు కూడా మనకి అయిపోవచ్చినాయి. రేపు జూన్ నుంచి పిల్లలకి స్కూల్ అవి స్టార్ట్ చేసేస్తారు కాబట్టి మేము మావయ్య గారికి ఒంట్లో బాగాలేని వల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా బీచ్కి వెళ్దామని పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ భీమవరం దగ్గర ఈ పేరుపాలెం బీచ్ అనేది చాలా దగ్గరండి. చాలా అంటే మనకి 1 అవర్ 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇంకా భీమవరం నుంచి అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ మనం పేరుపాలెం వెళ్ళే దారిలో బండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ బీచ్కి వెళ్ళేవాళ్ళు అమ్మవారి దగ్గర ఆగి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా సత్యమైన అమ్మవారు. అక్కడ అమ్మవారిని తాటి చెట్టుని బండి ముత్యాలమ్మ అమ్మవారిగా కొలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జాతర చాలా బాగా జరుగుతుంది. అలాగే అమ్మవారికి వేట పోతులను వేసుకునేవారు, అలాగే కోళ్ళు కోసుకునేవారు బాగా ఎక్కువగా వస్తారండి. ఆ సీజన్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు టెంపుల్. ఇలా పేరుపాలెం వెళ్ళినప్పుడు మటుకి కంపల్సరీగా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుని ఒక ప్రదక్షిణమైన చెయ్యాలి. చుట్టూరు ఒకసారి ప్రదక్షిణం చేసి ఆ తాటి చెట్టు దగ్గర ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా మేము పేరుపాలెం బీచ్కి అయితే బయలుదేరాము. మనం ఈ అమ్మవారి గుడి దాటిన వెంటనే టర్నింగ్ తిరిగితేనే మనకి పేరుపాలెం బీచ్ అనేది ఉంటుంది. దానికి మీకు పక్కన ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు. ఈ రూటు ఇంకా మనం అక్కడికి వెళ్తే పేరుపాలెం వచ్చేసినట్టే. ఇంకా అక్కడి నుంచి మీకు మామిడి పళ్ళు అయితే చాలా ఎక్కువగా తోటలు అవి కనిపిస్తాయండి. ఇంకా ఎక్కువ ఇక్కడ మామిడి పళ్ళు అయితే దొరుకుతాయి. పేరుపాలెం దగ్గర చాలా బాగుంటాయి. కాయలు కూడా మీకు చెట్టు నుంచి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి రాలిపోయి. చాలా పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్లు అవన్నీ అన్నీ మామిడి తోటలేనండి. దారి పొడుగుతా అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఈ పేరుపాలెం బీచ్ కూడా ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. ఇక్కడ మేము అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా, దారి పొడుగుతూ ఇంకా మామిడికాయలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. రసాలు, చిన్న రసాలు, బంగినపిల్లికాయలు ఇలా చాలా రకాలైతే కనిపిస్తూ ఉంటాయి. మీరు కొనుక్కోవాలంటే వచ్చేటప్పుడు కొనుక్కొని ఇంకా మీరు కారులో వచ్చినా ఎలా వచ్చినా సరే పట్టుకెళ్ళడానికి బాగుంటుంది. ఇక్కడ మీకు రేటు కూడా మీకు డజన్ 200, 300 అలా అమ్ముతున్నారు. మేమైతే పట్టుకెళ్ళాము. వచ్చేటప్పుడు అయితే మేము తీసుకున్నాము. అలాగే ఇక్కడ మీకు ఒక దగ్గర అయితే నేను మామిడి చెట్టు దగ్గర ఆగాను. చాలా పెద్ద చెట్టు, దాని కాయలన్నీ కిందకి నేల మీదే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద చెట్టు. దీని కాయలు కూడా బంగినపిల్లి కాయలు అన్నీ కిందకి వాలిపోయి ఉన్నాయి కాయలన్నీ. ఇంకా మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి బీచ్ ఎంట్రన్స్లోనే పెద్ద చర్చ్ కనిపిస్తుంది. ఆ చర్చిని ఆనుకొని వెళ్తే కనుక మీకు పేరుపాలెం బీచ్ మెయిన్ బీచ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా కడుతున్నారు, స్టాట్యూ. ఇంకా అది ఓపెన్ చేయలేదండి. చాలా మార్చేశారు. ఎందుకంటే ఇదివరకు స్లాపులతో బిల్డింగ్లు అవన్నీ ఉండేవి. అవన్నీ స్లాపుతో ఉన్న బిల్డింగ్లు ఉండకూడదని అవన్నీ తీసేసి ఓన్లీ రేక్ షెడ్లతో ఉన్న వాటిని ఉంచారు. చాలా కొట్లు అవన్నీ కొట్టేశారు. ఇక్కడ రూమ్స్ అవన్నీ ఉండేవి, మొత్తం అవన్నీ తీసేశారు. ఓన్లీ షెడ్లు వేసుకున్న వాళ్ళకి షాపులు మాత్రమే ఉన్నాయి. స్లాబ్ ఎక్కడ కనపడినా సరే అవన్నీ పగలగొట్టేశారు.
ఇంకా ఇక్కడ మనకి రోడ్డు కూడా వేస్తున్నారండి, సిమెంట్ రోడ్డు. వాటి పనులు అయితే జరుగుతున్నాయి. మేము ఒకసారి బీచ్ అంటే ఈ పేరుపాలెం బీచ్ చివరి వరకు వెళ్ళి ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఒక రౌండ్ వేద్దామని. కాకపోతే బీచ్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఎవరు లేని చోటుకి వెళ్ళకూడదు, కొంచెం జనం ఎక్కువగా ఉన్న ప్లేసుల్లోనే వెళ్ళాలి. ఎక్కడైతే స్నానాలు చేస్తున్నారో ఎక్కువ మంది అక్కడికి వెళ్తే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా గమ్మున నలుగురు దగ్గరలో ఉంటారు కాబట్టి ఎక్కువగా మనం నలుగురు ఉన్న చోటుకైతే వెళ్ళాలి. ఇది లాస్ట్ అండి, పేరుపాలెంలోనే ఒక లాస్ట్ ప్లేసు. మేము ఊరికి అక్కడికైతే ఫొటోస్ దిగడానికైతే వచ్చాము. తర్వాత మళ్ళీ మేము మెయిన్ బీచ్ చర్చి దగ్గర ఉన్న బీచ్కి అయితే వెళ్ళిపోయాము. కానీ ఇలా సముద్ర స్నానం చేయడం చాలా మంచిదండి. మనలో ఉన్న ఏదైనా చిన్నపిల్లలకి ఎక్కువగా దెబ్బలై తగులుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ పోతూ ఉంటాయి. మన స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఎలాంటివి ఉన్నా సరే చర్మ వ్యాధులు అవన్నీ పోతాయి. ఈ సముద్ర స్నానం చేయడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంపల్సరీగా అవకాశం ఉన్నవాళ్ళు సంవత్సరంలో 2-3 సార్లు చేస్తే కనుక చాలా మంచిది. మేమైతే ప్రతి సమ్మర్లో కూడా ఒక్కసారైనా సరే ఈ బీచ్కి అనేది వస్తాము, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మెయిన్ బీచ్కి అయితే వచ్చేసండి. ఇక్కడ మనకి రాజశేఖర్ రెడ్డి గారి స్టాట్యూ అయితే కడుతున్నారు. ఇది అసలైందండి పేరుపాలెం బీచ్ అంటే. ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ నుంచి మనం బీచ్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ ఫొటోస్ దిగేవాళ్ళు, ఫోటోషూట్ తీసుకునేవాళ్ళు, అలాగే మనకి ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి. ఆ గుర్రాల మీద ఫొటోస్ అవన్నీ దిగుతూ ఉంటారు, చూస్తున్నారు కదా ఇక్కడ. అది 100 రూపీస్ అండి. మనం ఒక రౌండ్ వేస్తారు ఆ చివరి నుంచి చివరి వరకు. ఇంకా పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మేము సండే వెళ్ళలేదు, సాటర్డే వెళ్ళాం కాబట్టి అంత తక్కువగా ఉన్నారు. సండే అయితే బాగా ఎక్కువగా ఉంటారు. దత్తా ఏ సౌమ్య పద 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 రావే